హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏ మసాలాలు వాడకుండా ఇలా చేసుకునే చామదుంపల కోడిగుడ్డు పులుసు అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఈ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చామదుంపల్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి, తొక్క తీసేసి. గుడ్లు కూడా అంతే, మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఒకటి తీసుకున్నాను. మన పులుపు తగ్గట్టు చింతపండు నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకొని ఎర్రగా వేయించుకుంటున్నాను. మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఈ గుడ్లు బాగా వేగిన తర్వాత తీసేస్తున్నా. ఇప్పుడు ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత నేను 2 కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి వేయించుకుంటున్నాను ఆయిల్లో ఒకసారి కలుపుకుందాము. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఒకటి సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకుంటున్నాను. టమాటా అన్నీ కూడా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం పసుపు, కూరకు సరిపోను ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మనకి టమాటా బాగా మెత్తగా మగ్గాలి, వాటర్ అంతా పోయేదాకా. ఇప్పుడు కూరకు సరిపోను కారం వేసుకుంటున్నాను. నేను 2 స్పూన్స్ నేను కారం వేసుకున్నాను. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. కారం అంతా బాగా ఆయిల్లో కలిసేలా కలుపుకుంటున్నాను. కలుపుకున్నది ముందుగా మనం ఉడకబెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఆ చామదుంపలకి ఈ కారము, ఉప్పు అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. కనీసం ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకుందాము. ఈ కారంలో ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. బాగా కలపాలి. అప్పుడు ఆ కారం అంతా పట్టి అప్పుడు చామదుంప మనకు సప్పగా లేకుండా బాగుంటుంది. ఇది మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. మన పులుపు తగ్గట్టు నేను చింతపండు రసం వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, గ్రేవీ కావాలి కాబట్టి కర్రీకి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. దీన్ని ఒకసారి కలుపుకుందాము. మూత పెట్టుకొని దీన్ని బాగా మనం పులుసు అంతా చిక్కబడేదాకా మరిగించుకోవాలి. కూర చిక్కబడిన తర్వాత గుడ్లు ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు వేసుకొని దీన్ని ఒకసారి బాగా మనం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. లాస్ట్లో వచ్చేసి నేను ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. అంతే, ఏ మసాలాలు నేను వాడతలేదు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చామదుంపలో కోడిగుడ్ల పులుసు చాలా బాగుంది అన్నంలోకి. ఏ మసాలాలు వాడకుండా చేసుకునే చామదుంపల కోడిగుడ్ల పులుసు. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.